వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో అంబర్పేట పరిధిలోని మూసి పరివాహక ప్రాంతాల ప్రజలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కారును కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రేవంత్ కాదు, ఆయన తాత వచ్చినా ఏం చేయలేరు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేటీఆర్ కారుపై ఎక్కి అడ్డుకున్నారు. కేటీఆర్ కారు బ్యానెట్ పైకి ఎక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు కారుపై దాడికి యత్నించారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మరింత సమాచారం మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే కూల్చివేతలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ తగ్గేదిలే అంటూ కూడా బుల్డోజర్లతో పేదల ఇళ్లపై తమ ప్రతాపాన్ని చూపుతుంది. ఈ క్రమంలోనే కూల్చివేతల ప్రక్రియను పరిశీలించేందుకు అలాగే మూసి ప్రజలతో భేటీ అయ్యేందుకు వెళ్ళినటువంటి కేటీఆర్ కూడా నిరసనలు ఎదురయ్యాయి. కేటీఆర్ను కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గౌరవ చేసి కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ కాదు, ఆయన తాత వచ్చినా తనను ఏం చేయలేరంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కారుపైకి ఎక్కి అడ్డుకోవడంతో పాటు కేటీఆర్ కారు బానెట్ పెక్కినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ పై దాడికి ప్రయత్నించిన పరిస్థితి. కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని, ఒక మహిళగా కొండా సురేఖపై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సరికాదంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులంతా డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే అంబర్పేటలో పర్యటించినటువంటి కేటీఆర్ ఏ బుల్డోజర్ వచ్చినా అందరూ కలిసి అడ్డుకోవాలని, ఎక్కడకు వెళ్లకుండా అక్కడే ఉండి బుల్డోజర్లను అడ్డుకుని బుల్డోజర్లను బొంద పెట్టాలని కూడా పిలుపునిచ్చారు. దసరా పండుగ నేపథ్యంలో పండుగను ప్రజలు సంతోషంగా పని చేసుకోనివ్వట్లేదంటూ కూడా కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో ఒక ఓటు కూడా రాలేదని, ప్రజల బతుకులను ఆగం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ విమర్శించడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఇది అమలు కాలేదని, తులం బంగారం ఇస్తామని ఇనుము కూడా ఇవ్వలేదంటూ కూడా కేటీఆర్ విమర్శించారు. అయితే కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఎక్కడికక్కడ కేటీఆర్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో ఈ క్రమంలోనే మూసీ పర్యటనకు వచ్చినటువంటి కేటీఆర్ను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. కేటీఆర్ను అడ్డుకోవడం, గౌరవ చేయడంతో పాటు ఆయన కారుపై కూడా ఎక్కి దాడి చేసేందుకు ప్రయత్నించినటువంటి ఘటన ప్రస్తుతం బీఆర్ఎస్లో సంచలనంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమవుతున్నట్టు పరిస్థితులు అయితే మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు, ప్రజల పక్షాన నిలబడేందుకు కూడా పార్టీ సన్నద్ధమవుతుంది.